అందరికీ నమస్కారం. ఈ అమృత ఘడియల్లో మీరు ఏమి కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. హిందువులు దేవతలు ఉన్నారని ఎంత నమ్ముతారో, అలాగే కొన్ని అమృత ఘడియలు దేవతలు భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారట. ఆ సమయం ఏమిటో మనం తెలుసుకొని కొన్ని నియమాలు పాటిస్తే దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా పొందవచ్చు. మరి ఆ అమృత ఘడియలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం ఏ విధంగా గడిస్తే ఆ రోజు అంతా అదే విధంగా ఉంటుందని హిందువులు విశ్వసిస్తారు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దేవుడు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొంటాడు కనుక తెల్లవారుజామునే 3 గంటల నుండి 6 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ముఖ్యంగా కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని మన అరచేతులను చూసుకోవటమే. మన అరచేతుల్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూస్తూ ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే కరగ్రే వసతు లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఆంజనేయుడు బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్తాడట. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కను లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో ఉదయం లేవగానే తులసి చెట్టును నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం వల్ల మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది. దీంతో మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంది. శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుడి కంటే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం. శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు. ఆయన తపస్సుకు ఎలాంటి భంగం కలగకుండా శివుడిని ముందు ఉండే నంది ద్వారా మన సందేహాలను శివునికి తెలియజేస్తుంది. అందుకే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు. కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది వారి కోరికలను సమస్యలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తారని పండితులు అంటున్నారు. అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి. ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా మన గోత్రం, మన పేరు, మన కోరిక చెప్పి తర్వాత ఒక పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటల్లోపు పూజ పూర్తి చేస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సూర్యాస్తమయం భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి శివపార్వతులు ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం 7 గంటల్లోపు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి. సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం వేళలో ముఖ్యంగా 6 గంటల నుండి 7 గంటల లోపు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్జ్యం సమర్పించి ఇంటిలోని పూజ గదిలో పూజ చేయాలి. ఇలా చేయటం వలన జీవితంలో వచ్చే అతిపెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు. అలాగే ఉదయం 5 గంటల్లోపు గాయత్రి మంత్రం జపిస్తే సిరి సంపదలు లభిస్తాయి. జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తున్నారు. అలాగే ఉదయం నిద్ర లేవగానే మనల్ని మోస్తున్న భూమాతకు నమస్కారం చేసి మన పాదాన్ని భూమిపై పెట్టాలి. ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడటం కోసం మీ ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలి ఈకలు ఒకటి. నెమలి ఈకలు అంటే దేవతలకు చాలా ఇష్టం. నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఇంట్లోని పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో దేవతలు నివసిస్తారు. అలాగే మీ
మీ జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసరండి. దేవుడికి ఇలా సేవ చేయటం ద్వారా మీ కోరికలు అన్నిటినీ దేవతలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఈ తీర్థంలో భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.